తెలీదు. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. మరి నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావు? నాకు పోలీసులు అంటే చచ్చేంత భయం. మీరు పోలీసు ఏమనుకొని జానీ భాయ్, నీలో నీ భయమేరా నన్ను పోలీసుని చేసిందే? జానీ భాయ్ డ్రెస్ చేస్తా, పోలీస్ డ్రెస్ చేస్తా, పోలీస్ అయిపోతా. సారీ సార్, నువ్వు పోలీస్ అవుతావు అనుకోలేదు సార్. సర్లేగానే ఇందాక పరిగెత్తున్నాడు ఎవడు? నాకు తెలీదు. తెలీదా? నిజంగా నాకు తెలీదు. కానీ చచ్చిపోయి మొత్తం సూర్యగాడే. సూర్యగాడా చచ్చిపోయాడా? అవును, వాడు సూర్యగాడి పారిపోవడం చూసాను సార్. ఏది డెడ్ బాడీ? ఏది చూపిస్తాను, తీసుకురా. పాపం వీడే సూర్యగాడు. ఏంటి స్టోరీ? వీడు మాధవ్ గారి తమ్ముడు. వీడి గ్యాంగ్ కి ఆ షకిల్ గడి గ్యాంగ్ కి అస్సలు పడదు. వీడిని చంపడానికి ఆ షకిల్ గడి గ్యాంగ్ చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎవడో వచ్చి ఈ నేసి వెళ్ళిపోయాడు. షకిల్ గడికి ఇడికి పడదు అంతగా. నువ్వు ఆ షకిల్ గడి కొంచెం వీడి శవాన్ని అమ్మేద్దాం. శవాన్ని అమ్మేస్తావా? కొంచెం హలో, నిన్న సూరిగాడు నా కళ్ళ ముందే ఉన్నాడు. ఏసైనా వద్దా? ఎవడ్రా నువ్వు? నేను ఎవడైతే నీకు ఎందుకురా? ఏసైనా వద్దా? నువ్వు ఎవడో నాకు అనవసరం. నిజంగా వాడిని వేసేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. అయితే 6 గంటలో టీవీ చూడు, స్క్రోలింగ్ వస్తుంది. ఒరే, నువ్వు మా స్టేషన్ ఫోన్ చేసి కానిస్టేబుల్ రమ్మను. ఒరే, గురువు అన్న గౌరవం కూడా తిరిగి. హలో, హలో. నేసా, నువ్వు హ్యాపీయా? ఎప్పట్రా నువ్వు? వాడిని చంపడానికి మస్తు సార్లు ట్రై చేశావు. నువ్వు వాడిని సింపుల్ గా లేపేశావు. డబ్బు ఎక్కడికి పంపించాలో చెప్పు, లేదా ఒక్కసారి రా, నిన్ను చూడాలని ఉంది. టైం వచ్చినప్పుడు కలుద్దాంలే గానీ 10 లక్షలు బ్యాగ్ లో పెట్టి రెడ్ రోజ్ కెఫేకి పంపించు. అలాగే. ఓకే. డబ్బులు తెచ్చుకుందాం పదా. చూసిన మర్డర్ కి 10 లక్షల. షకిల్ గడి ఇంటికి పోదాం పదా. ఇంకెందుకు, డబ్బులు ఇచ్చేసాడుగా. ఆడికోసారి నన్ను చూడాలని ఉందంట, కలిసేసి వద్దాం. పోలీస్, అనవసరంగా నన్ను చూడాలనుకున్నావు. నేను ఎప్పుడు అనుకున్నాను? మర్డర్ చేస్తే పోలీసులు రారనుకున్నావా? అబ్బే, మర్డర్ ఏంటి సార్? మర్డర్ ఏంటా? సూర్యగాడిని చంపిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? మర్డర్ జరిగిన స్పాట్ లో షూటర్ ఫోన్ దొరికింది. మర్డర్ కి ముందు వెనకాల నీకు ఫోన్ చేసినట్టు ఇందులో కాల్ లిస్ట్ లో ఉంది, చూసుకో. 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్. అవన్నీ పట్టుకొని మీరు నా దగ్గరికి వస్తే ఎలా? నువ్వెవడవో నాకు తెలదు. లేపేస్తే 10 లక్షలు ఇస్తా. రెడ్ రోజ్ క్యాఫే సరిపోద్దా, లేకపోతే కంట్రోల్ రూమ్ పట్టుకెళ్ళి మొత్తం కాన్వర్సేషన్ వినిపించనా? అయ్యరే లేపడు. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, చూడదు సార్. వదిలేస్తా. నాకు నచ్చే ఫిగర్ ఒకటి చెప్పు. 10 లక్షలు ఇస్తాను సార్. నీ అబ్బా, షూటర్కి పోలీస్కి తేడా లేదారా? రెస్పెక్ట్ లేదా? రేట్ ఒకటేనా? సార్ 20 లక్షలు క్యాష్ రెడీగా ఉంది సార్. వామ్మో వామ్మో, గంట తిరగకుండా 30 లక్షల. చచ్చిపోయింది మాధవ్ గారు తమ్ముడుగా, ఆడింటికి వెళ్దాం పద. ఏంటి కావలేదా? కావడే ఇట్లా జరిగింది ఎందుకు కాక నాకు? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంది? తమ్ముడు అంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టమే కాదు సార్, నా కొడుకు లెక్క నా కొడుకున్న ఎక్కువ సార్, ఎక్కువ. నీ తమ్ముడిని ఎవడు చంపాడో నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫా? అంటే బొట్టవ షకిల్ గడ ఉంటాడు. నీ తమ్ముడిని ఎవడు చంపాడో ఆ షకిల్ గడికి కూడా తెలీదు. మళ్ళీ ఎవడు చంపిండు? ఎవడు? నీకెందుకులే, ఆ ప్రూఫ్ తో కేసు ఫైల్ చేస్తా. ఆ ప్రూఫ్ నాకు కేసు పక్కకు పెట్టు. ఒక కొడుకు నేను దఫనాయించేసి నేను చూసుకుంటా, నువ్వు ఇచ్చి. నేను కేసు ఫైల్ చేస్తే గవర్నమెంట్ నాకు గోల్డ్ మెడల్ ఇచ్చుద్దయ్యా. గోల్డ్ మెడల్ అన్నా? నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. తీసుకోపోయి బంగారం పిటికలు కొనుక్కో. తమ్ముడు చచ్చిపోయాడు, నువ్వేమో బాధలో ఉన్నావు, ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇప్పుడు గబుకునో 10 అడిగితే మరి ఇంట్లో ఉందో లేదో? అన్నా 10 ఏంది, నీకు 20 కావాలా? 20 తీసుకో. అబ్బే రామలింగం, ఇక్కడ రాబే. అన్నా గాడు ఎట్లుంటాడో చూపి కొడుకుని తుక్కుడలు కొట్టి జిందా తలగబెట్టేస్తా. గీసాలేడా? వారిని నా దగ్గర పెరిగావు. వామ్మో వామ్మో, నీకు ఇన్ని ఆలోచనలా, ఇన్ని తెలివితే ఎట్లా?
నీ దగ్గర పెరగలేదు కాబట్టి ఎన్ని తెలివితేటలు. 5 ఇస్తా, మూసుకొని ఇంటికెళ్ళి పడుకో. ఇంకేంటి పడుకోలేది, నువ్వు ఉన్నావు చాలు. హైదరాబాద్ మొత్తాన్ని కుమ్మేస్తా. ఏంటి కుమ్మేసేది? రేపటి నుంచి నేను ఇక్కడ ఉండట్లేదు, వేరే స్టేట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏ స్టేట్ కి? సీమాంధ్ర, వైజాగ్. నీ చిలక బాగుందే. ఇది చిలక కాదండి, మకావ్. అవునా? యా. ఇప్పుడు మనం దీన్ని మకా ఉంటాం, దీన్ని తెలుసా? తెలీదు. అదే ప్రాబ్లము. మనం చేపల్ని చేపలు అంటాం, చేపలకి తెలీదు. గాడిదల్ని గాడిదలు అంటాం, గాడిదలకి తెలీదు. నిజమే. పేరేంటి? సాన్వి. దాని పేరు కాదు, నీ పేరు. నా పేరే. మరి దీని పేరేంటో? అది కాదు, వాడి పేరు బాబీ. వాడా? యా. ఇప్పుడు నాకు డౌట్, ఇది ఆడదామా కదా, ఎలా తెలుస్తుంది? మన మనుషుల్లా కాదండి, డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది మేలా ఫీమేలా అని. డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది, మరి ఆటకెళ్ళే తెలుస్తుంది? అవి న్యాచురల్ గా గుర్తు పెట్టేసుకుంటాయి. చూసుకోగానే ఆటోమేటిక్ గా ఫీలింగ్ స్టార్ట్ అవుతాయి. ఫీమేల్ ని చూడగానే మేల్ వచ్చేస్తుంది. మనలాగే అన్నమాట. అవును. బాగుంది బాగుంది. మీ వాడితో ఫోటో తీసుకొచ్చా? షూర్, ప్లీజ్ గో హెడ్. థాంక్స్. బాబీ, look here. మీ సపరేట్ తిప్పండి. Look here. Turn around. See that? See that? Good. నా పేరు దయా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మీరు పోలీసా? Yes. నేను పెట్ క్రాస్ రన్ చేస్తుంటాను. పెట్ క్రాస్, యానిమల్ లవర్ అన్నమాట. యా. మనం రోజు ఇక్కడ కలుద్దాం. నేను రోజు రానండి. మీరు వచ్చినప్పుడే కలుద్దాం అండి. రైట్, బాయ్. బాయ్. ఎందుకు రావే? బాబీ గడికి ఫీమేల్ ఇందేస్తా, దాని వెనకాల ఆడొస్తాడు, ఆడ వెనకాల నువ్వు వస్తావు. ఇదిగో మూర్తి, నిన్న రాత్రి మ్యూజిక్ సిస్టమ్ అన్నానే, అదే పెట్ క్రాస్ అంట. వెళ్ళి డీటెయిల్స్ కనుక్కో. డీటెయిల్స్ నాకు బాగా తెలుసు సార్. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, దయచేసి ఆ అమ్మాయిని ఏం చేయకండి. నేను చేయడం ఏంటయ్యా? యానిమల్ లవర్ అంట మూర్తి, మనకంటే యానిమల్ ఎవడు ఉన్నాడు ఇక్కడ? వెళ్ళి కొంచెం డీటెయిల్స్ కనుక్కొని సెట్ చెప్పు. నేను అట్లాంటి వాడిని కాదు సార్. నేను అలాంటి వాడినే మూర్తి, ఏం చేద్దాం ఇప్పుడు? నా మాటని వెళ్ళి సెట్ చెప్పు. సెట్ చెప్పు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో. ఆ పిల్లని చూడు, కాళ్ళు చూడు, స్కిన్ టోన్ చూడు. ఇంకా లేదు. హలో బీరకాయ, వంకాయ, అన్న వస్తుంది. దాన్ని వేసేద్దారా? వద్దన్నా, ఏ కొంచెం బండగుంట్లా. అదే మనకి అడ్వాంటేజ్. దాని మెడలో చూడు, దానిలాగే చేయని ఎలా తలతలాడిపోతుందో. మెరుస్తుంది కూడా నువ్వు. వేసేద్దాం. బీరకాయ, వంకాయ. అక్క, వంకాయ ఎంత? కిలో 45 తమ్ముడు. నేను అడిగింది ఒక వంకాయ ఎంత అని. మరి మీ ఇద్దరు ఎంత మైకం కొన్నారేటే? మొక్కము నల్ల బలినకున్నాడు. అడగదే ఏడు బావ చూడు, సొంతలో సోపట్టాలకి ఎలా కొన్నాడు. ఎప్పుడు దొంగతనాలు చేశారు? దొంగతనం మానేస్తాం సార్. మానేస్తారా? నేను చెప్పింది మానేయమని కాదురా, థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. థింక్ బిగ్ పెద్దదిగా. ఏమిటోరా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఈ చినిగిపోయిన బనీన్లు ఏంటి, ఈ గోల్ ఏంటి? ఏదైనా తిన్నారా? ఏం తెలియదు సార్. ఏం అడిగారు సార్? ఇంతవరకు ఎవరు మమ్మల్ని ఇలా అడగలేదు. మీరు అలా అడుగుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి సార్. ఏం లేదురా, మీకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు మీరు. అవునండి. పదండి పదండి, మన ఇంటికి వెళ్దాం. ఇంటికి ఎందుకు సార్? ఏదైనా తిన్న తర్వాత మాట్లాడుకుందాం రండి. మీ ఇంటికండి? రండ్రా. దా, దా, నా బంగారం దారా. ఏంటో అన్నిటి వచ్చేసారా? ఇన్నున్నాయేంటన్నా? గట్టిగా మాట్లాడుకో. అనాథ కుక్కలు ఎంత వైల్డ్గా ఉన్నాయేంటన్నా? ఫ్రీగా ఫుడ్ పెడితే మనం కూడా ఇలాగే తయారవుతారా? చింటూ వెళ్ళిపోదామా? నోర్మి, మనల్ని నమ్మి మన దేవుడు మనకు అసైన్మెంట్ ఇచ్చాడు. ఈ మిషన్ ని కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కుక్కని కుక్కలాగే కరవాలి. అంటే
మన ఇద్దరు చెరువు కుక్కని కలిసామనుకో ఇవే మన వెనకాల ఫాలో అయిపోతాయి. అలాగే సార్ని కలవాలి ప్లీజ్. ఓకే సార్. ఏంటి ఇలా వచ్చారు? ప్లీజ్ మీ బాబు గడ ఎలా ఉన్నాడు? అయ్యో బాబీ కాదండి, రాత్రి దొంగలు పడి నా బేబీస్ అన్నిటి ఎత్తుకెళ్లారు. బేబీ సార్? పిల్లలు సార్. ఏంటి పిల్లున్నారా? పిల్లలంటే పిల్లలు కాదు సార్, కుక్క పిల్లలు. 22 కుక్క పిల్లలు మిస్సింగ్. కుక్కల చోరీనా? ఇదెవరో కావాలనే చేశారు, టార్గెట్ చేసి ఒక పర్పస్ తో చేశారు. పర్పస్ తోనే చేస్తారు సాన్వి, ఊరికనే ఎవడు చేస్తాడు? మార్కెట్ ఉంది కాబట్టి చేశారు. మార్కెట్ ఏంటి నీకు తెల్దా? ఈ మధ్య కొరియన్లు సెకండ్లు మాటలు మానేసి కుక్కల మీద పడ్డారట. కొంపతీసి మీ బేబీలు ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారో ఏంటో. ఏంటి కొరియన్స్ నా బేబీస్ ని తినేస్తారా? వాళ్ళకి ఏం పోయే కాలు సార్. నాకు కొరియా అంటే ఇష్టం, ఎప్పటి నుండో సియోల్ వెళ్ళాలని కోరిక. కొరియన్ సినిమాలు కూడా చూస్తాను. సార్ సార్ ఓపెన్ గంగం స్టైల్, ఓపెన్ గంగం స్టైల్ సాంగ్ అంటే నా బేబీస్ కి చాలా ఇష్టం సార్. మొన్న ఇక్కడ కొరియన్ ఫుడ్ ఫెస్టివల్ కి వెళ్ళొచ్చు, షెఫ్లతో కూడా మాట్లాడాం. ఆ వెదవలు అప్పుడు బాగానే ఉన్నారండి, ఈ లోపల వాళ్ళకి ఏం పోయే కాలం వచ్చింది సార్. మరి పోయే కాలం వచ్చుద్దిగా. నాకు తెలిసి ఇప్పటికి కొరియా షిప్పింగ్ అయిపోయి ఉంటుంది కూడా. చెప్పిగా కొరియా చాలా దూరం ఉంటుంది కదా సార్. కొరియా ఎక్కడుంది అనుకున్నారు? వైజాగ్ నుండి బోట్ వేసుకొని నార్త్ వెళ్తే నార్త్ కొరియా, సౌత్ వెళ్తే సౌత్ కొరియా. అయితే నేను బోట్ వేసుకుని ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? మీరు ఎందుకు వెళ్తారంటే నేను చచ్చిపోయాను అనుకున్నారా? మీ బేబీస్ నా బేబీస్ కావా? ఇదిగో మళ్ళీ మన మాట ఎవరిది? మా మమ్మీ. నమస్తే సార్. ఇలా ఉందండి. సరే ఈవిడ ఎలా ఉంటే మనకి ఎందుకులే కానీ మీ అమ్మని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను బేబీస్ తెచ్చేస్తా. మీరు వెళ్ళిపోండి. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్ స్టార్ట్ చేయి. హెలికాప్టర్? yes హెలికాప్టర్. నువ్వు వెళ్ళు సాన్వి, నేను చూసుకుంటా. వార్ అండ్ కొరియా. కొరియా మీద వారా? yes వార్ అండ్ కొరియా. నువ్వు వెళ్ళిపో. నైస్ ఎస్ఐ గారు. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా. లోడ్ ద గన్స్. అరే కిరా నువ్వు టీ చెప్పరా, తలకి పోటు వచ్చింది. yes వారాన్ కొరియా ఏంట్రా? హలో తమ్ముడు ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు, నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగా ఇచ్చేస్తానులే. ఇప్పుడు ఫోన్ పెట్టి ఈడొకడు. రైట్రా అన్న వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా?